హాయ్ అండి. నేనైతే ఈరోజు కోవా తయారు చేసుకుందామని 30 లీటర్ పాలు అయితే తీసుకున్నా. లీటర్ కొన్ని తక్కువగా ఉన్నాయి, 30 లీటర్ అంటే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ బాండీలో పాలు పోసుకొని అయితే మరగబెడుతున్నా, వీటిని కలుపుకుంటూ ఉన్నా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 కప్పు చక్కెర, ఒక 5 యాలకులు తీసుకున్నాను. అక్కడైతే యాలకుల పొడి లేదు, యాలకులు అయితే తుంచేసుకున్నా. ఒక 2-3 చెంచాలంతా బొంబాయి రవ్వ తీసుకున్నా. ఈ మధ్య ఒక వీడియో చూసినాం, బొంబాయి రవ్వతో కూడా కోవా చేస్తారని. మేడారంలో జరిగిన చెమ్మక్క సారక్క, అదే ఆ పేరు అనట్లేదు, సమ్మక్క సారక్క జాతరలో కోవా గురించి పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. అది ఎలా చేస్తారని వాళ్ళని అడిగితే వాళ్ళు బొంబాయి రవ్వ వేసి కోవా తయారు చేస్తాం, చక్కెర బొంబాయి రవ్వ అని చెప్తున్నారు కదా పాలతోటి. మనం కూడా చేసి చూద్దాం అసలు ఎలా అవుతుందో. నేను యూట్యూబ్ వీడియోలలో చాలా వీడియోలు పెట్టుకొని చూసిన, ఎక్కడ బొంబాయి రవ్వ అయితే వాడటం లేదు. మిల్క్ పౌడరు, మిల్క్ షుగర్తోనైతే వేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు బొంబాయి రవ్వ వేసినట్టయితే చూపిస్తలేరు. కానీ బొంబాయి రవ్వతోని కోవా అనేది ఎలా అవుతుందో చూద్దాం. నేనైతే ఇప్పుడు పాలు మరగబెట్టుకుంటున్నా. ఇది అసలు ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా వేయలేదు ఎప్పుడు, కానీ వాళ్ళు చెప్తున్నారు కదా బొంబాయి రవ్వతో చేస్తాము బాగుంటుందని. చూద్దాం మనం కూడా, చూసేయండి. నేనైతే చేసి చూపిస్తా. మన పాలు అయితే కల్పంగా ఇక్కడి వరకు ఉన్న పాలు ఇక్కడి వరకు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనము ఇందులో బొంబాయి రవ్వ ఒక 3 చెంచాలంత తీసుకున్నా నేను. చూద్దాం ఎలా వచ్చిద్దో. ఇందులోనే నేను చక్కెర, యాలక్కాయలు ఒక 5 యాలక్కాయలు అయితే వేస్తాను. ఇప్పుడైతే ఇదంతా కలుపుకుందాం. ఇది ఎలా అవుతుందో చూడాలి. ఇదైతే అడుగంటకుండా చిన్న మంట మీదనే కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే పాలు విరగటానికి ఎలాంటి నిమ్మకాయ కానీ ఏది అనేది వేయలేదు నేను. నిమ్మకాయ అయినా చింతపండు, కొంచెం చింతపండు అయినా వేస్తారు పాలు ఇరిగిపోవటానికి. నేనైతే ఏం వేయలేదు. బొంబాయి రవ్వ వేసినా కదా, చిక్కబడుతుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఎలా వచ్చిద్దో. మన కోవా అయితే కలుపుతూ ఉంటే ఇదిగో ఇలా అయితే వచ్చింది. ఇది మరి ఇప్పుడు ఆపితే గట్టి పడుతుందో తెలియదు, ఇలానే ఉంటుందో తెలియదు. ఇంకొంచెం సేపు అయితే కలుపుదాం అనుకుంటున్నా. నేను ఒక చెంచా అంతా నెయ్యి వేసుకుందాం అనుకుంటున్నా. ఎలా వచ్చిద్దో చూద్దాము టేస్ట్ అని. నెయ్యి వేసుకుంటే ఏదైనా బాగుంటుంది కదా, అందుకని నేను నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసుకున్నది ఏ స్వీట్ అయినా సూపర్ ఉంటుంది. నాకు నెయ్యి అంటే బాగా ఇష్టం. దేంట్లోనైనా, పాయసంలోనైనా, పాశంలోనైనా, పరమన్నం, దేంట్లోనైనా నెయ్యి వేసుకుంటే ఆ వాసన వేరు ఉంటుంది. అందుకని నేనైతే దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసిన. ఇది ఇంకొంచెం కలుపుకుందాం దగ్గర పడేదాకా. అంతా ఇటు అంచులకు కొంచెం కలపలేదంటే అడుక్కు మాడిపోయినట్టు అవుతుంది. మనమైతే కలుపుకుందాం. ఇది కొంచెం నాకు తెలిసి ఇది గట్టి పడుతుంది అయినట్టే, కానీ ఇది రవ్వ వేసుకున్నాం కదా, ఇది హల్వానో తెలుస్తలేదు, కోవానో తెలుస్తలేదు. ఏదన్నా కానివ్వండి, ఇదైతే గట్టి పడుతుంది. దీని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్దాం. టేస్ట్ బాగుంటే మన కోవా తయారైపోయినట్టే, టేస్ట్ బాగాలేకపోతే హల్వా తయారైపోయినట్టు. కొంచెం దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటే హల్వా అవుతుందేమో అనుకుంటున్నాను నేను. కల్పంగా మన కోవా అయితే ఇగో ఇలా తయారైంది. పట్టుకుంటావా ఒక 5 నిమిషాలు? ఇది అయిపోయినట్టే, అడుగు అంటుతుంది. ఇచ్చిరాపో అంత దగ్గర పడింది.
ఇగో చూడండి, ఇగో ఇలా అవుతుంది. పట్టుకో ఆపేస్తా. ఇప్పుడైతే నేను ఇదంతా ఇగో ఇలా కలుపుకొని ఇలా అయితే అయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో గిన్నెలు వేసుకొని తిని చెప్తా నేను. చూపించదు చూపించు. నేనైతే కొంచెం తిని చెప్తా ఎలా వచ్చిందో. మన పాలకోవా మనం బేకరీలో కొన్నది ఎట్లుంటుందో టేస్ట్ అట్నే ఉంది, కానీ కాకపోతే కొంచెం రవ్వది అనేది తెలుస్తుంది, కానీ బాగుంది. హల్వా లెక్క వస్తుందేమో టేస్ట్ అనుకున్నా, కానీ హల్వా లెక్క లేదు, కోవా లెక్కనే బాగానే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కోవా అయితే బాగానే వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంతే అండి, ఈ వీడియో అయితే అయిపోయింది. చూసేసారు కదా, ఇగో ఇలా వచ్చింది. ఇంతే మరి ఈ వీడియో అయితే. బాయ్.